Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 4.5 క్వశ్చన్ నెంబర్ 3 ఇది ఒక కన్స్ట్రక్షన్ ఎలా చేయాలో చూద్దాం. A rectangle with adjacent sides of length 5 cm and 4 cm. మనకు కావాల్సిన ఒక రెక్టాంగిల్ డ్రా చేయాలి. దాని యొక్క అడ్జసెంట్ సైడ్స్, అడ్జసెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ ఏబిసిడి అనుకుంటే ఇది ఏబి అనేది 5 cm అయితే మళ్ళీ బీతోనే స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. బీసీ అనేది 4 cm లేదా ఏబిఏడి అనుకోవచ్చు. సో ఏదైనా ఒక వర్టెక్స్ అయితే కామన్గా ఉండాలి. సో ఈ రెక్టాంగిల్ ఎలా డ్రా చేయాలని మనం చూద్దాం. సో ఫస్ట్ ఒక చిన్న రఫ్ డయాగ్రామ్ డ్రా చేసి దాన్ని బట్టి మనం యాక్చువల్ కన్స్ట్రక్షన్ చేద్దాం. ఈ రఫ్ డయాగ్రామ్ డ్రా చేసే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రెక్టాంగిల్లోని ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. ముందు ఆ ప్రాపర్టీస్ ఒకసారి రాద్దాం. రెక్టాంగిల్ యొక్క ప్రాపర్టీస్ చూసుకుంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. అండ్ సెకండ్ థింగ్, యాంగిల్ at each vertex is 90 degrees. Angle at each vertex is 90 degrees. And third one, diagonals are equal. సో వీటిలో మనం ఏది మనకి ఇక్కడ యూజ్ అయితే అది తీసుకుని మనం ఈ కన్స్ట్రక్షన్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ యొక్క 5 cm మనం ఏబీగా డ్రా చేద్దాం. ఇది ఎలాగో రఫ్ ఫిగరే కాబట్టి నేను మామూలుగా రఫ్గా చేస్తాను, ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అయితే తీసుకోవట్లేదు. ఇది ఒక 5 cm లైన్ అనుకుంటే ఇక్కడ నుంచి నేను పర్పెండిక్యులర్ డ్రా చేయబోతున్నాను. అది ఎలా అనేది మీకు యాక్చువల్ కన్స్ట్రక్షన్లో చెప్తాను. ఇక్కడ పర్పెండిక్యులర్ డ్రా చేయబోతున్నాను. ఇప్పుడు ఇది 5 cm అయితే ఇక్కడి నుంచి అడ్జసెంట్ సైడ్ కాబట్టి 4 cm ఒక ఆర్క్. ఇప్పుడు దీన్ని మనం లేబులింగ్ ఏమిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనుకుందాం, లేదా ఇటు ఏ ఇటు బి, నో ప్రాబ్లం. ఏబి అనుకుందాం. ఓకే, ఇది ఏబి. సో ఇది ఏడీగా తీసుకుందాం. ఇక్కడ సి వస్తుంది అనుకుంటే ఇక్కడ డికి తీసుకుందాం. సో ఇది మనం ఇది ఏబి అయితే ఇది ఏడి అని మార్చుకుందాం. ఏడి ఎందుకంటే ఏడి బీసీ రెండు సేమే కాదు. ఇక్కడ మన కన్స్ట్రక్షన్లోనే యాంగిల్ అట్ ఏ 90 కాబట్టి కామన్ వర్టెక్స్ నేను ఏగా తీసుకున్నాను, అందుకు చిన్నది మార్చాను. ఇక్కడ ఇది ఏబి అనుకునేది ఒక అడ్జసెంట్ సైడ్, ఏడి అండ్ అనదర్ అడ్జసెంట్. ఏబి ఏడి కూడా అడ్జసెంట్ సైడ్సే. సో ఇక్కడ నేను ఈ యొక్క మార్క్ని సపోజ్ డి అనుకుందాం. ఇది 4 cm. ఇప్పుడు టేకింగ్ డిఎస్ సెంటర్, డీని సెంటర్గా తీసుకుని ఒక ఆర్క్ కొట్టాలి. అది ఎంతవరకు 1 ఆర్క్ని కట్ చేయాలి. అది ఏబి అంత లెంత్ ఉండాలి, అంటే అది కూడా అరౌండ్ 5 cm ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు బీని సెంటర్గా తీసుకుని టేకింగ్ బిఎస్ సెంటర్ కట్ అనదర్ ఆర్క్ ఆఫ్ రేడియస్ ఏడి ఎంత ఉందో అంత. ఏడి ఎంత ఉందో 4 కదా, 4 cm ఒక ఆర్క్ని కట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది మనం జాయిన్ చేయటమే. ఇప్పుడు ఇది మనం జాయిన్ చేయడం ద్వారా మనకి ఈ పాయింట్ డి అనుకుందాం. సో ఈ జాయిన్ చేయడం మనకి ఏమవుతుంది, ఆపోజిట్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్ అని రావడం జరుగుతుంది. సో ఈ రకంగా మనం ఈ యొక్క ఆర్క్ ఎక్కడెక్కడ ఉంది, రఫ్ డయాగ్రామ్ కాబట్టి ఓకే, ఇవి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఏమి ఉండవు. సో మనకు ఒక ఫైనల్గా ఒక ఐడియా అంటూ వస్తుంది ఎలా కన్స్ట్రక్షన్ చేయాలి అనేది. ఒక చిన్న ఐడియా కోసం నేను చెప్తున్నాను. ఈ యొక్క మెజర్మెంట్స్ రాద్దాం. ఇక్కడ ఈ ఏబి వచ్చి 5 cm రైట్. ఏడి అయినా బీసీ అయినా ఏదైనా కూడా 4 cm. ఇప్పుడు ఇది 5 అయితే దీని ఆపోజిట్ ఇది కూడా 5 cm అవుతుంది. ఇది 4 అయితే దీని ఆపోజిట్ ఇది కూడా 4 cm అవుతుంది రైట్. సో మనం యాక్చువల్ కన్స్ట్రక్షన్ అనేది మనం చేయబోతున్నాం. ఈ యాక్చువల్ కన్స్ట్రక్షన్ దగ్గర ఫస్ట్ మనం 5 cm లైన్ అయితే డ్రా చేద్దాం. ఇది 0 నుంచి 5 వరకు రైట్. ఇది మనం ముందుగా డినోట్ చేసినట్టే. ఇది ఈ పాయింట్ ఏ అనుకుందాం, ఈ పాయింట్ బి అనుకుందాం. ఇప్పుడు ఏ దగ్గర మనం 90 degrees కన్స్ట్రక్ట్ చేయాలంటే ఇక్కడ మనం దీన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఏని ఎక్స్టెన్షన్ చేయడం ద్వారా మనం 180 degrees డ్రా చేసి దాన్ని మళ్ళీ బైసెక్ట్ చేసేద్దాం. ఈ ఎక్స్టెన్షన్ అనేది నేను ఈ రెడ్ పెన్తో చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను యాంగిల్ ఏ దగ్గర 180 degrees డ్రా చేసి దాన్ని మళ్ళీ బైసెక్ట్ చేసి 90 అనేది కన్స్ట్రక్ట్ చేయబోతున్నాను. యాంగిల్ ఏ దగ్గర
ఎలా 180 కన్స్ట్రక్ట్ చేయాలి? ఈ రకంగా ఎనీ కన్వీనియంట్ రేడియస్, ఏదో రేడియస్తో మనం తీసుకుని ఒక ఆర్క్ని కంప్లీట్గా ఒక ఆర్క్ని ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు రైట్ ఇలా చేయడం ద్వారా మనకి 180 వచ్చింది. ఇప్పుడు మనం ఈ పాయింట్ దగ్గర నీడిల్ పెట్టి ఈ పాయింట్ దగ్గర ఓకే కొంచెం మోర్ దాన్ హాఫ్ ఆఫ్ దిస్ కొంచెం తీసుకుని ఇక్కడ ఏం చేద్దాం అంటే ఒక ఆర్క్ అనేది మనం కట్ చేద్దాం. ఇక్కడ నుంచి ఒక ఆర్క్ని అయితే మనం కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం. ఇక్కడ నుంచి 1 ఆర్క్, ఈ రేడియస్ డిస్టర్బ్ చేయకుండా ఇదే రేడియస్తో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నీడిల్ తీసుకుని ఇది అనదర్ వన్. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని ఇప్పుడు ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని ఈ యొక్క స్టార్టింగ్ బేస్ పాయింట్తో మనం జాయిన్ చేయడం ద్వారా మనకి 90 డిగ్రీస్ అయితే వస్తుంది. రైట్ క్లియర్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ నుంచి 4 సెంటీమీటర్ కదా కావాలి, కాబట్టి ముందు మనం 4 సెంటీమీటర్ మ్యాచ్ చేసుకుందాం. 0 నుంచి 4 వరకు కొంచెం క్లియర్గా 0 నుంచి 4 వరకు ఇది 4 సెంటీమీటర్ రైట్. ఏని సెంటర్గా తీసుకుని టేకింగ్ ఏ సెంటర్ కట్ అన్ ఆర్క్ ఆఫ్ రేడియస్ 4 సెంటీమీటర్. ఇప్పుడు మనం ముందే చెప్పినట్టు అంటే మన ఏడి వచ్చినట్టే. ఏడి ఎంత అయితే ఉందో బీసీ అంతే కదా. సో ఇప్పుడు బీని సెంటర్గా తీసుకుని ఇక్కడ ఒక ఆర్క్ కొట్టి ఉంచుదాం రెడీగా, అంటే కట్ చేసి ఉంచుదాం ఒక ఆర్క్ని రైట్. ఇప్పుడు మనం ఏబి ఎంత అయితే ఉందో ఏబి 5 ఉంది, ఈ 5ని మెజర్ చేసి అదే రేడియస్తో మనం డి నుంచి కూడా ఇంకొక ఆర్క్ కట్ చేద్దాం. ఈ ఏబిని మెజర్ చేసి ఈ ఏబి ఎగ్జాక్ట్గా 5 ఉంది. ఒకసారి స్కేల్తో మనం కన్ఫర్మ్ చేసుకుందాం. 0 to 5 రైట్, ఎగ్జాక్ట్గా 5 అయితే వచ్చింది. సో మనం ఇప్పుడు డీని సెంటర్గా తీసుకుని డి నుంచి ఒక ఆర్క్ని కట్ చేద్దాం రైట్. ఇంకా మనకి ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కరెక్ట్గా కనిపించట్లేదు కాబట్టి మనం యాక్చువల్లీ ఈ ఒరిజినల్ అంటే ఓల్డ్ ఆర్క్ ఇంకొకసారి దీని చిన్న ఎక్స్టెన్షన్ చేద్దాం ఓల్డ్ ఆర్క్ని రైట్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క పాయింట్ నేను రౌండప్ చేస్తాను టూ క్లియర్ కనిపించడానికి. ఈ పాయింట్ అది సి, ఈ పాయింట్ వచ్చింది కదా ఇది డి. సో ఇక్కడ మన కన్వీనియంట్ కోసం కొంచెం లేబులింగ్ కూడా ఇస్తాను నేను. యాక్చువల్ ఇందులో కలిసిపోయింది. ఈ పాయింట్ సి, ఈ పాయింట్ డి. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ మనం జాయిన్ బీసీ అండ్ సిడి రైట్. సో ఇక్కడ మనకి ఇది ఏబిసిడి, ఇది మనకి రిక్వైర్డ్ రెక్టాంగిల్. ఈ ఏబి అనేది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ ఏబి మనం తీసుకుని క్వశ్చన్లో తీసుకున్నటువంటి ఏబి ఉంది కదా, ఇది ఇక్కడ నేను కట్ చేసి ఇక్కడ రాస్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఏబి మనం అనుకున్న 5 సెంటీమీటర్, ఈ యొక్క ఏడి ఇది 4 సెంటీమీటర్. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఏబిసిడి, ఈ 4 వెట్సెస్ వచ్చాయి. సో ఈ రకంగా మనకి ఈ యొక్క రెక్టాంగిల్ అయితే కన్స్ట్రక్షన్ పూర్తయింది. ఇప్పుడు దీనికి మనం స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ రాద్దాం. దానికి ముందు ఇక్కడ చిన్న క్లారిటీ కోసం చెప్తాను కన్ఫర్మేషన్. ఈ యొక్క ఫస్ట్ వన్ డ్రా చేసిన ఫిగర్ అయితే ఇది రఫ్ స్కెచ్ రైట్. ఇది యాక్చువల్ డయాగ్రామ్ లేదా యాక్చువల్ ఫిగర్ లేదా యాక్చువల్ కన్స్ట్రక్షన్ రైట్. మనం వాల్యూస్ కూడా మెన్షన్ చేద్దాం. మనం ఇచ్చినటువంటి వాటిలో ఏబి అనేది 5 సెంటీమీటర్, అలానే ఈ ఏడి అనేది 4 సెంటీమీటర్. ఇక్కడ రాస్తాను నేను 4 సెంటీమీటర్. సో ఇక్కడ యాంగిల్ ఏ 90 డిగ్రీస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం దీనికి స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది రాయబోతున్నాం. సో ఈ యొక్క ప్రాసెస్లో మనం చేసిన ఫస్ట్ స్టెప్ ఏంటి? స్టెప్ నెంబర్ 1, డ్రా లైన్ సెగ్మెంట్ ఏబి ఆఫ్ లెంత్ 5 సెంటీమీటర్. సెకండ్ స్టెప్, construct angle A equal to 90 degrees by bisecting 180 degrees using compass and a ruler.
థర్డ్ స్టెప్ టేకింగ్ ఏ as center, cut an arc of radius 4 cm at D. Fourth step taking D as center, cut an arc of radius 5 cm అంతవరకు రాద్దాం. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేద్దాం అంటే అది బి నుంచి రాసినప్పుడు అది సి అనే పాయింట్ వచ్చినట్టుగా రాద్దాం. సో ప్రస్తుతానికి ఈ స్టెప్ ఏంటంటే టేకింగ్ డి as center, cut an arc of radius 5 cm. నెక్స్ట్ స్టెప్లో మనం ఏం రాయబోతున్నాము టేకింగ్ బి as center, cut an arc of radius 4 cm at C, లేదా which cuts the previous arc at C. నెక్స్ట్ స్టెప్ జాయిన్ ఏబి ఆల్రెడీ జాయిన్ కదా, ముందే డ్రా చేస్తాం. జాయిన్ బీసీ సిడి, దట్స్ ఆల్. ఆల్రెడీ ఏడి మీద డి వస్తుంది కాబట్టి జాయిన్ బీసీ అండ్ సిడి. హెన్స్ ఏబిసిడి ఇస్ ది రిక్వైర్డ్ రెక్టాంగిల్. ఈ రకంగా మనం ఈ యొక్క కన్స్ట్రక్షన్, ఈ రెక్టాంగిల్ ఏబిసిడిని మనం ఈ రకంగా కన్స్ట్రక్షన్ హ్యాపీగా అంటే ఈజీగా అర్థమయ్యేటట్టుగా మనకి ఇది నేర్చుకోవచ్చు. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.